అండి మీ అందరికీ. అయితే పొద్దున కొంచెం త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి బాక్స్ అయితే కట్టేసుకొని ఒక 116 మాత్రం వచ్చింది. మేము ఇక్కడుంటే అదే బస్సు ఇటువైపు ఉంటాం కదా, అటువైపు నుంచి వెళ్ళిపోయింది. ఇక సరేలే అని చెప్పేసి మళ్ళీ నెడమనూరుకో బస్సు, మళ్ళీ గూడవల్లి దగ్గరకో బస్సు అలా ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది 10 కిలోమీటర్లకి. ఒక్కోసారి ఆటో కూడా దొరకట్లేదు. ఇంకైతే సాయంత్రం ఇంటికి వచ్చాక ఒక్కొక్కసారి మా అమ్మ అయితే పని చేసి ఇస్తుంది, అంటే కూర వండిద్దే మనం చూస్తే అది ఏం వండలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇదిగోండి వెళ్ళి చిక్కుకాయలు అయితే తెచ్చాడు పెద్దోడు వెళ్ళి. ఇంక ఇప్పుడైతే ఈ కర్రీ వండేసేయాలి. ఇదిగోండి వలవటానికి ఇదిగోండి ఇద్దరం కలిసి వలుస్తున్నాం. మళ్ళీ పెద్దోడు, చిన్నోడు అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు ఎప్పుడు, మరి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఇంటికి వచ్చేసరికి ఇద్దరు లేరండి, ఒక్కళ్ళని కాదు ఇద్దరు లేరు. ఒక ఆయన అయితే మళ్ళీ కొంచెం త్వరగానే వచ్చాడు, నేను ఎప్పుడు అలాగ వస్తా. పెద్ద ఆయన, చిన్న ఆయన మాత్రం వానికి ఇంకా రాల. ఫోన్కి ఛార్జింగ్ పెడతానని తీసుకొని ఫోన్కి ఛార్జింగ్ పెట్టాడండి ఇప్పుడు దాకా ఫోను. కానీ అది తీరా చూస్తే చేసుకుంటా అక్కడ నువ్వు చెయ్యి అడ్డొచ్చేస్తుంది, సరిగ్గా కనిపించట్లా. అదిగో ఎక్కడ కనపడుతుంది. స్విచ్ చేయరండి, ఛార్జింగ్ పెడితే కనుక. మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే స్విచ్ చేయరు, ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు అంతే, స్విచ్ మాత్రం వేయరు. స్టైల్ అది. ఫోన్ ఎన్ని గంటలు ఉన్నాయి అంతే ఉంటుంది అనమాట అప్పుడు, అంతేగా. నేను వచ్చేసరికి అమ్మమ్మ కూర వండేసిందేమో అనుకున్నా, వండలేదు. ఏమి వండలా. తిన్నారా మధ్యాహ్నం వాళ్ళు? తిన్నారా? తిన్నాం. ఏం కూర వింటున్నారు? ఏం కూర? అదే ఏం కూర? అదే నేను అడుగుతుంది ఏం కూర. తిన్నవాడు ఎన్నిసార్లు అడుగుతావు కదా, తినడానికి తినడానికి కూడా తినలేదు. నువ్వు ఎన్నిసార్లు ఆలోచించావండి. నువ్వు తినలేదు కదా అన్నం మధ్యాహ్నం? తిన్నా నేను. తిన్నా. మామని అడగండి, శ్యామని అడగండి. శ్యాముని కూడా ఎవరిని అడగండి, నిన్ను అడిగాను కాదు. నువ్వు తిన్నావు కదా, నువ్వు తిన్నావు అని నేను అడిగినప్పుడు తినలేదనే కాదు. కాకపోతే కూర నువ్వు తినలా. ఓకే వాకే అంటాడు చిన్నడు. ఏం మాట రేపు సండే? ఏంటి కూర వండలేవాళ్ళ? ఇవాళ నేను వచ్చానికి 12 అయిపోయింది. వచ్చి మంచినీళ్ళు బట్టి టీ తాగి అన్నం తినాలకి 1:30 అయ్యింది. ఒక కూలికేసి మార్కెట్కి వెళ్ళాం చిన్నోడు నేను. మార్కెట్కి వెళ్ళొచ్చి
కూరగాయల మార్కెట్కేనా? కూరగాయల మార్కెట్కి, రైతు మార్కెట్, డి మార్కెట్ మార్కెట్. డి మార్కు. వెళ్ళి వచ్చి మళ్ళీ అంట్లు దోమి నేను కూరగాయలు చదువుకుని వ్యాపారానికి వెళ్ళి వచ్చి నా అంట్లు తోముకుని తానం చేసి అన్నం తింటాకి వచ్చా. మరి నేను వండిన కూర నువ్వు తినవుగా? తింటా, పొద్దున్న తిన్నాం. మనోజు తనోజు నేను తిన్నాం. మరి నేను చప్పకుండా తగా. నాకు అలవాటు అయిపోయిందిలే. వద్దులే వద్దులే, అయిపోయింది, అలవాటు అయిపోయింది. సర్లా, అలవాటు అయిపోయింది. కొంచెం అయితే బంగాళదుంప కూర తెచ్చారండి. ఆయన అయితే అన్నం తినలేదంట. ఇదిగోండి కూర, పొద్దు రాత్రి వండిన కూరను కోడిగుడ్డు వేసా కదా, అదైతే తెచ్చేశారు. ఇదిగోండి ఇప్పుడైతే నేను వండాను. హాయ్ ఫ్రెండ్స్, ఇటు తిరిగి క్రాస్కి. హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కర్రీ మా ఆవిడ వండింది. నేను ఎగ్గు బాయిల్ చేసుకున్నాను. అదే అంటే ఎక్కువ ఉప్పులు అదే కారం తక్కువ వేసుకొని ఉల్లిపాయలు లేకపోకుండా వేసుకున్నా. ఆమ్లెట్ వేసుకున్నాం. వాళ్ళకి వేసి ఇచ్చాను, నేను 2 వేసుకున్నా. కొంచెం ఎక్కువ నైట్ పూట ఎక్కువ తినదలుచుకోవట్లేదు, కొంచెం తగ్గించి తిందాం అనుకుంటున్నాను. ఎట్లాగా డ్రై ఫ్రూట్ అంటే నూనె తక్కువ వేసుకొని చిక్కడికి ఫ్రై చేసింది. చిక్కడికాయ ఫ్రై బాగా, చిక్కడికాయ అంటే మరి మా ఆవిడ బాగానే ఉంది. నిజంగానా? నాకు తెలిసి నేను మా అమ్మ ఉండేది ఒకప్పుడు, మా చిన్నప్పుడు చిక్కడికాయ అసలు నాకు ఇష్టం ఉండేది. మా ఆవిడ ఉంది కానీ మొదలు పెట్టే తింటా. బాగుంటుందా? నేను నూనె తక్కువ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని తింటే బాగుంటుంది. పులుసు కూరలో ఎక్కువ మళ్ళీ నూనె ఎక్కువ వేసుకుంటే ఏమన్నా తినబోద్దు అట్లా. ఇలాగైతే